దేవమ్మ ఆయిష మొన్నే కదా తనూజ్ అని ప్రతి దానికి ఏడుస్తావని చెప్పి నామినేట్ చేసావు. ఈరోజు ఒక్క టాస్క్ ఓడిపోయినందుకు ఇంతలాగా ఎక్కెక్కి ఏడవాలా అని ఎంతమందికి అనిపించింది? నాకైతే అదే అనిపించింది. అండ్ తనూజ ఫ్యాన్స్కి అయితే ఈరోజు ఆయిష టాస్క్లో ఓడిపోయిన తర్వాత ఏడవడం చూసి పండగ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే తనూజ్ అని ఈ కారణాలు చెప్పే కదా మొన్న నామినేట్ చేసింది. అండ్ తనూజ ఫ్యాన్స్ అయితే ఈరోజు ఆయిష ఏడు చూసి అయితే చాలామంది అయితే నవ్వుకుని ఉంటారు. కానీ ఈ టాస్క్లో అయితే చాలా బాగా ఆడింది ఆయిష. ఈ టాస్క్లో ఆయిషాయే విజయం సాధించాలి. చాలా ఫాస్ట్గా ఆడింది టాస్క్. కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల టాస్క్ అయితే కంప్లీట్ చేయలేకపోయింది. అండ్ ఈ టాస్క్లో సుమన్ శెట్టి, గౌరవ్ అయితే విజయం సాధించి కెప్టెన్స్ అయిపోయారు. ఓడిపోయినందుకు ఆయిష అయితే ఎక్కెక్కి ఏడ్చింది. అండ్ ఆయిష ఏడ్చింది. ఆయిష తర్వాత మాధురి కూడా ఏడ్చింది. అండ్ అందరితో గొడవలు పెట్టుకున్న మాధురి ఏడవడం అయితే భలే వింత అనిపించింది. అండ్ ఆయిష ఏడవడానికి అయితే ఒక బలమైన కారణం ఉంది. తనే చాలా ఫాస్ట్గా వచ్చింది. కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల అయితే టాస్క్లో ఓడిపోయింది. అందుకనే ఏడ్చింది. కానీ తనూజ్ అని ప్రతిసారి ఏడుస్తామంటావని చెప్పి నామినేట్ చేసిన ఆయిష ఒక్క టాస్క్లో ఓడిపోయినందుకు ఇంతలా ఎక్కెక్కి ఆడడం చూసి అండ్ అందరికీ ఇదే మాట గుర్తొచ్చే ఉంటుంది. మనం ఎవరినైతే ఏలు పెట్టి ఏ కారణం మీద అయితే చూపిస్తామో అదే విషయం ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో అయితే మన మీదకి వస్తుంది. అప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. ఆయిష ఏడుపుని చూసి తనూజ్ అని నామినేట్ చేసావు కదా ఈ విషయం మీద, ఇప్పుడు టాస్క్లో ఓడిపోయినందుకు నువ్వెందుకు ఏడుస్తున్నావు అని మీలో ఎంతమంది కనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.